హాయ్. ఈరోజు నుంచి ఢిల్లీ గవర్నమెంట్ ఒక గుడ్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే పెట్రోల్ వెహికల్స్ ఏదైతే 15 ఇయర్స్ దాటి ఉంటాయో ఆ బండ్లన్నిటికీ, అలాగే డీజిల్ వెహికల్స్ ఏదైతే కొండ దగ్గర నుంచి 10 ఇయర్స్ దాటి ఉంటాయో ఆ బండ్లన్నిటికీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్ చేయడం జరగదనమాట. అంటే వెహికల్ యొక్క లైఫ్ అనేది ఎండ్ అయిపోతే ఆ రెండింటికి ఇంక పెట్రోల్ పోయారు, ఇంక కొత్త బండ్లు కొనుక్కోవాల్సిందే. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారంటే ఢిల్లీలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అనమాట. ఏదన్నా క్యాపిటల్ సిటీ ఏదన్నా తీసుకుంటే అది మన ఇండియాలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ వచ్చేసి ఢిల్లీ ఉంది. ఈవెన్ వరల్డ్లో కూడా సెకండ్ హైయెస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఏదన్నా తీసుకుంటే అది వచ్చేసి ఢిల్లీలో ఉందన్నమాట. అంత ఘోరంగా ఉంది. సో July 1, 2025 నుంచి ఏదైతే వెహికల్ యొక్క లైఫ్ స్పాన్ అయిపోయిందో వాటికి ఇంకా ఫ్యూయల్ అనేది ఫిల్ చేయడం జరగదు ఇంకా నుంచి. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే దాదాపు ఢిల్లీలో ఉన్న పెట్రోల్ బంకులు ఏదైతే ఉంటాయో వాటన్నిట్లలో ఆల్మోస్ట్ 498 ANPR కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేశారు. ANPR అంటే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ అనమాట. సో బండికి ఏదైతే కారు కానీ వెహికల్ బైక్ కానీ వెళ్తాయో ఆ నెంబర్ని ఆటోమేటిక్గా ఆ కెమెరా అనేది రికగ్నైజ్ చేసేసి అది ఎప్పుడు తీసుకున్నాం, 15 ఇయర్స్ దాటింది ఆ పెట్రోల్ బండి అయితే అండ్ డీజిల్ బండి అయితే 10 ఇయర్స్ దాటిందని ఆటోమేటిక్గా ఆ కెమెరా రికగ్నైజ్ చేసేసి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేసేసిద్ది అనమాట పెట్రోల్ బంక్ వాళ్ళకి. సో అలాగే ఇంకా ఆల్మోస్ట్ ఒక 350 పెట్రోల్ స్టేషన్స్లో ఢిల్లీ పోలీసెస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ చెక్కింగ్ చేస్తున్నారనమాట. అలాగే ఎవరైతే పెట్రోల్ బంక్లో స్టాఫ్ ఉంటారో వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసేసారు. ఏదైతే ఈ కెమెరాస్ ఈ బండ్లకి ఫ్యూయల్ ఫిల్అప్ చేయొద్దని చెప్పారో వాటికి స్ట్రిక్ట్గా మీరు ఫిల్అప్ చేయొద్దు, చేస్తే మీ మీద పెనాల్టీస్ అండర్ సెక్షన్ మోటార్ వెహికల్ యొక్క సెక్షన్ 192 ద్వారా ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకు కూడా పెనాల్టీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. ఇంకా కొంతమంది ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఇంకా 15 ఇయర్స్ దాటిన బండ్లు కానీ పెట్రోల్ బండి అయితే, డీజిల్ వెహికల్ 10 ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా వాడుతూ ఉంటే వాళ్ళని ఇంకా అప్పటికప్పుడు ఆ బండ్లని టోయ్ ద్వారా స్క్రాప్కి తీసుకెళ్తారు. అలాగే ఓనర్స్కి వాళ్ళకి ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే పెట్రోల్ బంక్ వాళ్ళు సీక్రెట్గా ఇలా పెట్రోల్ అనేది ఫిల్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా ఇలాంటి ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఎందుకు దీన్ని ఇంత స్ట్రిక్ట్గా తీసుకుంటున్నారు ఢిల్లీలో త్రూఅవుట్ ఇండియాలో లేదంటే ఓన్లీ ఈ వెహికల్స్ ద్వారానే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పొల్యూషన్ అనేది వస్తుందన్నమాట. సో ఓన్లీ వెహికల్స్ ద్వారానే, ఇలా స్క్రాప్డ్ వెహికల్స్ ద్వారానే. సో అందుకు ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ అనేది సుప్రీంకోర్టు 2018లో అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది 2014లో ఆర్డర్ అనేది పాస్ చేసింది. అది ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడుతున్నారనమాట. సో దీని మీద కొన్ని క్రిటిసిజం కన్సర్న్స్ కూడా వస్తున్నాయి. ఏంటంటే కొంతమంది చాలా నీట్గా చాలా వెల్ మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళ వెహికల్స్. సో వాళ్ళు 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ అయినా కూడా కొంచెం అంత పొల్యూషన్ వెదజల్లటం అలాంటివి ఏమి ఉండవు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ బ్యాన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. వాళ్ళు కొంచెం ఫీల్ అవటం, వాళ్ళ కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేయడం ఇలాంటిది కూడా జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ వన్ మోర్ ఎగ్జామ్షన్ ఏంటంటే సిఎన్జి వెహికల్స్కి ఈవెన్ 15 ఇయర్స్ అయినా కూడా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తున్నారు, సిఎన్జి ఫిల్ చేయించుకోవచ్చు. సో ఇంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట. కెమెరాస్ యూజ్ చేసి ప్రతి పెట్రోల్ బంక్లో మెట్రో పోలీసులు ఈయన పెట్టి, ఇది మంచి డెసిషన్, గుడ్ డెసిషన్ కదా ఢిల్లీ ఇలా చేయడం. సో ఇలాంటిదే మా అన్ని ప్లేసెస్లో, ఈవెన్ ప్రతి ప్లేసెస్లో పొల్యూషన్ ఎక్కువగా ఉండే ప్రతి స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. మీ ఏరియాలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే జస్ట్ కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.